నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. రాజేంద్రనగర్ కోర్టు నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మొత్తం మీద డ్రగ్స్ కేసుకు సంబంధించి 5 నిందితుల్ని ఎట్టకేలకు జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో డ్రగ్స్ ఫెడ్లర్స్గా విదేశాల నుంచి హైదరాబాద్కు వివిధ మార్గాల్లో డ్రగ్స్ తరలించి విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం 18 మంది పైన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 5 ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఒక నైజీరియన్ మహిళతో సహా మరొక నైజీరియన్ స్టూడెంట్ని, మిగతా 3 ఒక బెంగళూరు వ్యక్తితో పాటు మరో 2 ఏపీకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఆ 18 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎన్డీపీసీ యాక్ట్లతో పాటు 22C, 27A, 27A, 29 రెడ్ విత్ 80C ఎన్డీపీసీ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. అయితే A1గా అనోహా బ్లెస్సింగ్ అని ఎవరైతే మహిళ ఉన్నారో ముంబైలో బ్యూటిషియన్గా పనిచేస్తూ ఉంది. ఈమె నైజీరియన్ సంబంధించినటువంటి దేశస్తురాలు. ఆమె గత కొంతకాలంగా నైజీరియా నుంచి అనేక మార్గాల్లో కూడా డ్రగ్స్ హైదరాబాద్ తరలిస్తూ కూడా 6 నెలల్లోనే 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. నిన్న వారి వద్ద నుంచి దాదాపు 200 గ్రాముల కొకైన్, అంటే బహిరంగ మార్కెట్లో 2 కోట్ల విలువ ఉంటుంది. అది ఎవరెవరికి సప్లై చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తే 13 మందిని అరెస్ట్ చేశారు. 13 మందిని వైద్య పరీక్ష నిర్వహిస్తే 6 పాజిటివ్ వచ్చింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ప్రీత్ సింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. అతనికి నోటీసులు ఇచ్చైతే పంపారు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో వచ్చినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా కూడా వాళ్ళని అవసరమైన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అరెస్ట్ అయిన వారిలో కూడా A1గా అనూహ్ బెస్లింగ్తో పాటు అజీజ్ అన్నంతో పాటు అల్లం సత్యం వెంకట గౌతమ్ బెంగళూరు వాసి, సానబోయిన వరుణ్ కుమార్ అతడు ఈస్ట్ గోదావరి బొమ్మిడివరం సంబంధించిన వ్యక్తి, అహ్మద్ మహబూబ్ షరీఫ్ అనేది భద్రాద్రి కొత్తగూడెం వాసి. వీళ్ళంతా 5 కీలక నిందితులుగా తేల్చారు. వీళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళందరినీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోసారి వీళ్ళందరినీ కస్టడీ తీసుకొని విచారిస్తే ఇంకా డ్రగ్స్ లింకులు ఎవరెవరికి ఉన్నాయి, తెలుగు సినిమా పరిశ్రమతో పాటు హైదరాబాద్లో స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ డ్రగ్స్ మాయలో పడి ఇప్పటికి ఎంతమంది ఇంకా ఉన్నారన్న కోణానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే సాగబోతా ఉంది. రేపు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు ఈ 5కి సంబంధించి. మొత్తం వాళ్ళ కాల్ లిస్ట్ ఆధారంగా వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరితో లింకులు ఉన్నాయని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్టులు చేసి కూడా ఇప్పటికైతే 18 మంది ఈ కేసులో నిందితులుగా చేరారు. ఇంకా నిందితుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాసు, మీరు అన్నట్లుగా ఒక కీలక స్టెప్ అయితే పడినట్లుగా కనిపిస్తోంది. అయితే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లు వచ్చినా, కొన్ని అరెస్టులు జరిగినా సరే మళ్ళీ అవన్నీ కూడా సైలెంట్ వెర్షన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి సేమ్ రిపీట్ అవ్వబోతుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకెవరిదైనా తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇంకేదైనా పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఎందుకంటే నిన్న పట్టుబడ్డటువంటి కేసుకు సంబంధించి 200 గ్రాముల కొకైన్ అనేది చాలా పెద్ద మొత్తం అనుకోవాలి. ఎందుకంటే ఇది రాజేంద్రనగర్ లాంటి ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉండి ఈ విక్రయాలు సాగిస్తూ వాటిని సేవిస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి దీంట్లో సినిమా లింకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక సినిమా ప్రొడ్యూసర్ సోదరునితో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ఒక ప్రముఖ హీరోయిన్, సినీ నటి, ఆమె సోదరుడు ఏకంగా పట్టుబడ్డ నేపథ్యంలో కూడా మరికొంతమంది తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించినటువంటి వారికి లింకులు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఈ కేసు చూసినట్టయితే నైజీరియన్ సంబంధించినటువంటి డ్రగ్స్ లింక్ కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున కూడా ఉంది. అయితే కీలక నిందితులు ఇంకా ఎవరున్నారు, ఎవరు ఆ మహిళకు, నైజీరియన్ మహిళకు డ్రగ్స్ రవాణా చేస్తూ ఉన్నారు, ఏ దేశాల నుంచి వస్తూ ఉంది, వాళ్ళకు ఎంతమంది సహకరించారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో ఉండటానికి కావచ్చు, ఇంకా ఎంతమంది నైజీరియన్స్ ఈ డ్రగ్స్ విక్రయాలు సాగిస్తూ ఉన్నారన్న కోణంలో కూడా వీళ్ళందరినీ కస్టడీ తీసుకుని విచారిస్తే వెలుచూసే అవకాశం ఉంది. కానీ గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం రేపినటువంటి డ్రగ్స్ కేసు మరుగునబడిపోయినప్పటికీ మరోసారి పదే ఇలాంటి డ్రగ్స్ కేసు, ఎక్కడ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా కానీ అది పబ్ కావచ్చు, క్లబ్ కావచ్చు, రిసార్ట్ కావచ్చు, ఇలాంటి మామూలు నార్సింగ్ ఏరియా లాంటి ఏరియాలో పట్టుబడ్డా కానీ ఖచ్చితంగా సినిమా లింకులు మాత్రం వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి చాలా సీరియస్గా సినిమా పెద్దలతోటి చర్చలు జరిపారు. సినిమాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం మీటింగ్లు ఏర్పాటు చేశారు. కానీ
ఎక్కడో ఒక చోట మాత్రం సాదాసీదా నటుల నుంచి మొదలు పెడితే నిర్మాతలు డైరెక్టర్ల వరకు కూడా ఆ లింకులు ఉన్న వ్యక్తులు అరెస్ట్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మరోసారి ఈ కేసు ద్వారా ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ సోదరిని కూడా విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ సినిమా లింకులు ఇంకెవరెవరికి ఉన్నాయి లేదా హైదరాబాద్లో ఎంతమంది డ్రగ్స్ సేవిస్తూ ఉన్న అంశానికి సంబంధించి కూడా నార్కోటిక్ బ్యూరోతో పాటు నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.